300 కిలోమీటర్లు మొత్తం యూపీ అంతా జామ్ అయిపోయింది. ఎటు చూసినా 300 కిలోమీటర్లు. బస్సులు ఏమీ అలౌ చేయట్లేదు అయోధ్యకి. ఎందుకంటే మహాకుంభమేళా నుంచి కాశీ నుంచి నాగపౌర్ణమికి బయలుదేరిన వాళ్ళందరూ, నాగపౌర్ణమి రోజున చాలా పవర్ఫుల్ అంట కదా, బయలుదేరిన వాళ్ళందరూ స్టక్, ఎక్కడ పడితే అక్కడ స్టక్ అయిపోయారు. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు కాశీ నుంచి ఇక్కడికి. లేదు అంటే ఇక్కడ కుంభమేళా మహాకుంభమేళా ప్రయాగరాజ్ నుంచి ఇక్కడికి 180 కిలోమీటర్లు. అన్నీ జామ్ అయిపోయినాయి. ఒక్క వెహికల్ కూడా మూవ్ అవ్వట్లేదు. చూడండి, ఉన్నట్టే ఉంది. ఇప్పుడే కొంచెం మూవ్ అవుతుంది. ఇది 2.5 రోజులు చుట్టూ పద్మవ్యూహంలాగా తిరుగుతూ ఉన్నాం. అన్ని వెహికల్స్ పద్మవ్యూహంలాగా తిప్పుతున్నాడు, కానీ అయోధ్యకి రూట్ ఇవ్వట్లేదు. 2 కారణాలు దానికి. ఒకటి ఏంటంటే నిన్న అయోధ్య మెయిన్ పూజారి చనిపోయాడు. ఈరోజు ఏంటంటే రాష్ట్రపతి వస్తున్నారు. ఆ 2 రీజన్లు కాకుండా మహాకుంభమేళా నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ, కాశీ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ, గయా నుంచి బాధగయా నుంచి అన్నీ వచ్చిన వెహికల్స్ అన్నీ ఇక్కడ ఇటే అయోధ్యకు రావడం జరిగింది. దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది 2.5 రోజులు. మేము ఇప్పుడే సీతా జన్మభూమి దాటాము, జనక మహారాజు మిథులాపురి. అక్కడ సేవలన్నీ చాలా బాగా చేశారు. సేవలు అంటే టిఫిన్లు కానీ కాఫీలు కానీ అందరికీ అందించడం ఇవన్నీ చేశారు. ఈరోజు ఉదయం రామ జన్మభూమి అయోధ్య సుల్తాన్పూర్ వరకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడే ట్రాఫిక్ మూవ్ అవుతుంది. ఏదో కొంచెం ఆనందంగా ఉంది. ఇది అవ్వకపోతే ఇక అందరూ ఏంటంటే భక్తులందరూ బస్సులు ఎక్కడికక్కడ పార్క్ చేసి దిగేసి ఎక్కడికక్కడ పార్క్ చేసి ఆటోల్లో వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తారు. మేము అది ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఏంటంటే సైడ్ రూట్లో బస్సులు అలౌ చేయట్లేదు కాబట్టి లోకల్ ఆటోలు మాట్లాడుకొని 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. లోకల్ ఆటోలు మాట్లాడుకొని మేము అందరం 40 మంది 5 ఆటోలు మాట్లాడుకున్నాము, వెళ్తున్నాము. తర్వాత అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. బాయ్.